हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్. మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్ మీరు చూసే మార్కెట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేట్టున్నాం మనం. ఈ సంత ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున 3-4 గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈరోజు మార్కెట్లో గొర్రెలు ఎలా వచ్చున్నాయి, వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి ఒకసారి ట్రై చేద్దాం, అడిగి కనుక్కోవడానికి. అలాగే సంత గురించి ఒక ఇన్ఫర్మేషన్ మాట్లాడదాం మనం. ఈ సంతలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు అండి, నెల్లూరు దగ్గర ఉండే గూడూరు. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ నుంచి ఒకే దూరం ఉంటుంది, మీకు పెద్ద 8 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు ఒక 50 జీవాలు కొన్నారనుకోండి, ఈ 50 గొర్రెలకు వచ్చేసి గొర్రెకు ఒక 50 రూపాయల లెక్కన గేట్ ఫీజు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ మీరు 10 లక్షలకు కొన్నా, 15 లక్షలకు కొన్నా, 20 లక్షలకు కొన్నా కానీ ఇడుపు అన్న మాటకి ఇక్కడ అర్థం తెలియదు, అలా ఇవ్వరు. అలాంటిది ఈరోజు కూడా ఒకటి జరిగింది. ఒక 20 పిల్లలు కొనేసి మాకు ఇడుపు కావాలనేసి వాళ్ళు, మేము ఇవ్వననేసి వీళ్ళు, అట్టా ఆ బ్యాచ్ క్యాన్సిల్ అయిపోయిందనమాట. ఇలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. ఇది సంత డీటెయిల్స్ వచ్చేటప్పటికి. అలాగే మనది ఆర్కే షీప్ ఫారం అన్న పేరుతోటి వేరే ఒక ఛానల్ ఉంది. దాంట్లో వారానికి 1 లేదా 2 వీడియోలు, మంచి కాన్సెప్ట్ అయిన వీడియోలు అప్లోడ్ చేస్తాను, చూడవచ్చు. దాంట్లో ఇప్పటిదాకా 2 వీడియోలు పెట్టున్నాను. రేపు వచ్చేది దానా గురించి ఒక వీడియో పెడతాను దాంట్లో. అలాగే ఈరోజు సంతలో అదిగో ఆ బండి ఉంది కదా కనిపిస్తా అక్కడ, ఆ బండి అతను గొర్రెలు కొని ఉన్నాడు. ఆయన నాకు గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి ఫోన్లో మాట్లాడుతున్నారు. ఆయన చెప్పిన కాన్సెప్ట్ ఒకటి, ఫైనల్గా ఇప్పుడు ఆయన తీసుకున్న గొర్రెలు ఒకటి. ఎందుకు అలాంటి సబ్జెక్ట్ మీద ఒకసారి మాట్లాడతాను. అంటే కొదాలు పిల్లలు కొనేసి ఒక 5 నెలల పిల్లలు మేము తీసుకుని పోయి పెంచుకొనేసి బ్రీడింగ్ డెవలప్ చేసుకుంటాం అనేసి 6-7 నెలలు మాట్లాడాడు. ఈరోజు వచ్చేసి 100 గొర్రెలు కొన్నారు ఇక్కడ తెలంగాణ నుంచి వచ్చి. ఎందుకు వర్కౌట్ అవ్వటం లేదు, లేదా అయితే ఎలా అవుతుంది, దీని మీద ఒక వీడియో మన ఆర్కే షీప్ ఫారం అన్న ఛానల్లో ఒక 8-10 నిమిషాలు వీడియో పెడతాను, మీరు చూడొచ్చు. ప్రస్తుతానికి గూడూరు సంతలో గొర్రెలు వచ్చేసి 9:40 అయింది టైము. ఇక్కడ ఏం గొర్రెలు లేవు, అన్నీ అమ్ముడిపోయినాయి. నేను ఇంకా వీడియో నెక్స్ట్ వీక్ నుంచి త్వరగా స్టార్ట్ చేయాలా. 9:40 అయింది, ఇప్పుడు వస్తే అన్నీ అమ్ముడిపోయినాయి. ఇక్కడ ఏం బ్యాచ్లు లేవు. నేను ఆ ఒక్క వ్యక్తిని చూపించి వీడియో వెంట చేస్తాను. మన ఆర్కే షీప్ ఫామ్ అన్న ఛానల్లో దీనికి సంబంధించి ఒక వీడియో పెడతాను. సో ఇదిగో ఇక్కడ కింద ఏం లేవు జీవాలు. అక్కడ ఒక బండికి ఎక్కేస్తున్నాయి, ఇక్కడ ఒక బండికి ఎక్కేస్తుంది. ఈ 3 బెళ్ళు హైదరాబాద్కి వెళ్తున్నాయి, నిజామాబాద్కి వెళ్తున్నాయి. ఇవి చూపిస్తాను, నేను వీళ్ళతోటి అడిగి మాట్లాడిస్తాను. సో 150 గొర్రెలు కొని ఉన్నారండి, మొత్తం 3 బళ్ళకి వేస్తున్నారు కదా. దీంట్లో పైన కొద్దిగా పిల్లలు వచ్చినాయి, ఎక్కువ పిల్లలు రాలేదు. 150 గొర్రెలు కొని ఉన్నారు. ఈ 2 బళ్ళు, ఈ బండి కూడా ఇక్కడ మాట్లాడింది. ఇది వాళ్ళు తెచ్చుకున్నారు, రాత్రి బయలుదేరేటప్పుడే కాల్ చేశారు వస్తున్నాం అనేసి. పిల్లలు కొందామనేసి వచ్చారు, కానీ గొర్రెలు కొన్నారు. గొర్రెలు పర్వాలేదు, ఈరోజు వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం వీళ్ళకు బాగానే పడింది. 150 గొర్రెలు కూడా సెలక్షన్ మీద కొన్నాటివే. 80 కట్ట ఒకటి కొని, 70 కట్ట ఒకటి కొని అలా చేసింది అయితే ఏం లేదు. చివరిలో నేను చూసింది ఇదిగో ఈ బ్యాచ్ ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో, ఆ నల్ల మొఖాలవి 28,000 కొన్నారు. ఇది జత వచ్చేసి సూడి గొర్రెలే 28,000 కొన్నారు. చాలా బాగున్నాయి గొర్రెలు ఈ చివరిలో కనిపించేటివి. ఈ 150కి 50 గొర్రెలు కూడా పట్టుడు కిందే కొన్నారు. మొత్తం 50 కట్ట 40 కట్ట అనేది కొనలేదు. సో ఒక్కొక్క గొర్రె వచ్చేసి యావరేజ్గా ఈ 150 గొర్రెలు అంటే ఒకటి 33, 32 కూడా పడింది, ఒకటి 27, 28 కూడా పడింది. ఆ రకంగా యావరేజ్ మీద చూసుకుంటే 15,000 అనేది ఒక్కొక్క గొర్రె పడింది అనేసి చెప్తున్నారు. అన్నగారు అక్కడ అమౌంట్లో బిజీగా ఉన్నారు. ఆయనకి సంబంధించిన కాన్సెప్ట్ నేను మీకు చెప్తాను. ఆయన అనుకున్న ప్లాన్ ఏంది, ఇప్పుడు జరిగింది ఏందనేది నేను మీకు చెప్తాను. 15,000 లెక్కన ఒక్కొక్క జీవం కొని ఉన్నారు. 150 గొర్రెలు సంతలో ఈరోజు కొన్నది వీళ్ళే. ఒకసారి అడుగుతాను, చూపిస్తానంటే మాట్లాడిద్దాం, లేదంటే వెళదాం. సరేలే, అన్న కొద్దిగా బిజీగా ఉన్నారు, మనం కూడా కొద్దిగా బయటికి వెళ్ళాలా, వేరే పని ఉంది. సో మాధవ్ని అక్కడ రోడ్లో ఆఫ్ పెట్టేసి వచ్చేసాను. సో బండి బయటకు వస్తుంది, దాంట్లో కూడా జీవాలు చూద్దాం మనం ఒకసారి ఎలా ఉన్నాయని. ఆయన బిజీగా ఉన్నారు, మనం కూడా బయటికి వెళ్ళాలా. మార్కెట్లో నుంచి కొద్దిగా బయట పని ఉంది. 15,000 లెక్కన ఒక్కొక్క గొర్రె, 30,000 జత లెక్కన పట్టుకున్న గొర్రెలు దొరికాయన్నమాట. 27కి దొరికింది, 28కి దొరికింది, 34కి దొరికింది. అలాగా